ఇలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి టిప్స్‌ని ఫాలో అవ్వాలి? ఈ వర్క్ బ్లౌజ్‌కొచ్చేసి మనకి విడ్త్ అనేది చాలా ఎక్కువుంది. తర్వాత బ్లౌజ్ హైట్, నెక్ హైట్ అనేది చాలా తక్కువుందండి. అలాంటప్పుడు మనం ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఎలాంటి టిప్స్‌ని ఫాలో అవ్వాలి అనేదైతే ఇక్కడ నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే వర్క్ బ్లౌజ్ మనకి నెక్ అనేది ఎంత వచ్చింది బ్లౌజ్‌కి. చూసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కటింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఇక్కడ లైనింగ్ క్లాత్‌ని. దీన్నైతే నెక్‌కి తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా మిడిల్‌లో ఒక పాయింట్, తర్వాత షోల్డర్ దగ్గర షోల్డర్స్ జాయింట్స్ స్టార్ట్ అవుతాయి కదండీ! అక్కడ ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనం మార్కింగ్ చేసుకున్న అంటే నెక్‌ని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. సో, దీనికి చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేసుకోవడానికి ఒక చాక్ పీస్‌నైతే వెతుకుతున్నాను. ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడండి. మనకి కింద కూడా వర్క్ అనేది ఉంది. కానీ పైన అనేది మనకి వర్క్ చాలా తక్కువుంది. కానీ విడ్త్ అనేది ఎక్కువుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా టిప్పుననేది ఫాలో అవ్వండి. తర్వాత మనకి డిస్టర్బ్ అవ్వకూడదు. కింద ఉన్న నెక్ డిస్టర్బ్ అవ్వకూడదు. తర్వాత పైన కూడా తక్కువ కాకూడదు. అలాంటప్పుడు మనం ఈ విధంగా నేను చెప్పే టిప్‌ని ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడ మీరు ఇదే విధంగానే టిప్‌ని కూడా ఫాలో అవ్వండి. నేను ఇక్కడ తీసుకుంటున్నా కదా! షోల్డర్‌కి ఒక పావించ్, హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా క్లాత్ తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ చూడండి ఇంత ఉంది. నాకు ఇదంతా కూడా ఎక్స్‌ట్రా ఉన్న క్లాతే. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా కదా! ఇంతటితో సరిపోతుంది. ఇదంతా నాకు ఎక్స్‌ట్రా ఉన్న క్లాతే. సో, దీన్ని ఈ విధంగా వి షేప్ ఇచ్చేసి దీనికి ఒక కుట్టు వేసేసుకొని క్లాత్‌నైతే అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా. మనకుండాల్సిన క్లాత్ ఇంత. కానీ మనకుండే క్లాత్ ఇంతుంది. ఉండాల్సిన క్లాత్ అయితే తక్కువే. కానీ మనకున్నది చాలా ఎక్కువుంది. 1 ఇంచ్ పైన ఎక్కువుందండి. ఇదంతా గూడా మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, దీన్ని కుట్టు వేసేసుకుంటే మనకి క్లాత్ అనేది తక్కువ అవుతుంది. అంటే అక్కడ క్లాత్ అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతుంది. అంటే నెక్ విడ్త్ అనేది తగ్గుతుంది. ఆ విధంగా ఉండటం వల్ల మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకవేళ మనం ఈ విధంగా చేసామంటే నెక్ ఎంతుందో అంత చేసామనుకోండి, అసలు షేప్ ఔట్ అవుతుంది. అంటే వర్క్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అనేది మొత్తం అంతా కూడా పాడైపోతుంది. సో, ఆ విధంగా ఉండకూడదంటే ఖచ్చితంగా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇది మనము వర్క్ బ్లౌజ్‌కి అంటే నార్మల్‌గా ఆరి వర్క్, మగ్గం వర్క్ అంటారు కదండీ! ఎంబ్రాయిడింగ్ వర్క్ కదా అంటారు కదా! వాటికైతే ఇలాంటి టిప్‌నైతే ఫాలో అవుతాము. సేమ్ అదే టిప్‌ని ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. కింద వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు. తర్వాత షోల్డర్స్ దగ్గర వచ్చిన వర్క్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అవ్వకూడదంటే మనం ఖచ్చితంగా ఈ టిప్‌ననేది ఫాలో అవ్వాలి. ఇంకా ఇది అయిన తర్వాత మధ్యలో మనము పిన్నులు పెట్టేసుకొని కుట్టనేది మనము క్లాత్ అనేది తిప్పేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ మన వైపుకు రావాలి. చూడండి ఆ టక్స్ కూడా కరెక్ట్‌గా మిడిల్‌లో ఉండేటట్టే పెట్టుకోండి. లేకుంటే మరి అటు ఇటు అయినా కూడా మొత్తం అంతా పాడైపోతుంది. సో, ఈ విధంగా 2, 3 పిన్నులు పెట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్‌ని తిప్పేసుకొని చుట్టూరున ఒక కుట్టు అనేది వేసుకోండి. అంటే మనం కుట్టు ఆల్రెడీ నెక్ ఉంది కదా మనకి. నెక్ చివరన ఒక కుట్టు వేసేసుకొని తిప్పేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి లుక్ అనేది. చాలా అంటే చాలా ఈజీగా మనము ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి.